హాయ్ ఎవ్రీవన్. సో అందరికీ విష్ యూ హ్యాపీ విమెన్స్ డే. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎందుకు మనం విమెన్ని ఎంపవర్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో వాళ్ళకి గల అంటే వాళ్ళు వెనుకబడడానికి గల కారణాలు ఏంటి అని కనుక చూసినట్లయితే, సో ఫస్ట్ మనం మొదటగా ఒక ఫ్యామిలీ కనుక తీసుకున్నట్లయితే ఆ ఫ్యామిలీలో ఒక బాయ్ అండ్ గర్ల్ అంటే ఇద్దరు ఉన్నట్లయితే ప్రతి ఫ్యామిలీ ఎక్కువ శాతం బాయ్కే ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఇప్పటి నుంచి కాదు, ఒక గత హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అది కొనసాగుతూనే వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్క మహిళ అనేది ఓకే బాయ్స్ అంటే స్ట్రాంగ్ ఉంటారు, గర్ల్స్ అంటే వీక్గా ఉంటారు అనే ఒక మైండ్ సెట్ అనేది వాళ్ళలో కూడా అది నాటకపోయింది. అది సమాజంలో కూడా ఆ విధంగానే ఉండుతూ వచ్చింది. సో దానివల్ల ఏమవుతున్నది, మహిళలు అనేది ముందుకు రాకపోవడానికి గల చాలా కారణాలు ఎదురవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వాళ్ళకున్నటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళని కూడా సరిసమానంగా చూసినట్లయితే ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీ బాగుంటే సమాజం బాగుంటుంది. సో ఇది అందరూ కూడా ప్రతి ఒక్క పర్సన్ కూడా దీన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడగా ఉండదు. సో ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఫ్యామిలీ కూడా ఎదగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవరీవన్.